వెల్కమ్ టు రాజనీతి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని 2029 ఎన్నికల్లో ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో ఒక 2000 మందితో గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే తెలంగాణ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వాల. దీని మీద లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. అయితే హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. గత వారం రోజులుగా కొత్త హడావుడి జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాదుల పేరుతో కొంతమంది ఆంధ్ర హేట్రెడ్ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇందులో భాగస్వాములు కానప్పటికీ కవిత, కొంతమంది చిల్లర వ్యక్తులు, సంఘాలు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో పనేంటని, ఇదేదో నిషేధిత ప్రాంతమైనట్టుగా తెలంగాణ ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలకు వీళ్లకు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, దుర్భాషలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలకు తావిచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సభకు అనుమతి ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. దీనికి తోడు రేవంత్ ప్రత్యర్థి పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతున్నాడు, వాళ్ళతో కుమ్మక్కయ్యాడన్న ప్రచారం చేస్తూ ఉన్నారు. అది రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం చేస్తుంది కాబట్టి సభకు అనుమతి ఇవ్వకపోయి ఉండొచ్చు. అంతకంటే వేరే రీజన్ ఏమి ఉండదు పెద్దగా. అంటే అక్కడ ఏదో శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉండదు. ఇక పవన్ కళ్యాణ్ గారు తన ప్రెస్ మీట్లో నేరుగా బీఆర్ఎస్ పార్టీని కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ విమర్శించలేదు. కొంతకాలంగా రెచ్చిపోయి తనకు హెచ్చరికలు జారీ చేస్తున్న వాళ్ళ మీద తీవ్రంగా స్పందించారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకూడదు. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో అవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం. మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది, ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది. అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? తెలంగాణ మీ అబ్బ జాగీర్ కాదు, పాకిస్తాన్ కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరైనా ఉండొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, రాజకీయం చేసుకోవచ్చు. ఉత్తరాది కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయట్లేదా? ఉత్తరాది ప్రియాంక గాంధీ కేరళలో వైనాడులో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేయలేదా అని అడిగారు. ఆయన నంద్యాలతో పాటు మహారాష్ట్రలో కూడా రామ్టెక్లో కూడా పోటీ చేశారు. అలాగే చాలామంది చాలా చోట్ల వేరే రాష్ట్రాల వాళ్ళు ఇంకో రాష్ట్రంలో పోటీ చేయడం అనేది గతంలో కూడా జరిగింది. దేశంలో చాలా చోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వెళ్ళగొడితే మీ రాష్ట్రాలకు వెళ్ళిపోండి అంటే పరిస్థితి ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుందా అని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇవాళ పవన్ కళ్యాణ్ విమర్శించారు. పొన్నం ప్రభాకర్, తర్వాత అద్దంకి దయాకర్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే రాజకీయంగా వాళ్ళకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ని విమర్శించారు. అలాగే ఆయన ఇంకో ప్రశ్న వేశారు, చాలా కీలకమైన ప్రశ్న. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు పనులు చేస్తుంటే దాని గురించి ఎవరో మాట్లాడరు, అడగరు. ప్రభుత్వాలు వాళ్ళకి పనులు ఇచ్చినా కానీ ఎవరు నోరు మెదపరు. ఏపీ ప్రజలను మాత్రం వెళ్ళగొడతామంటారా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరని ప్రశ్నించారు. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని భయపెట్టడం కరెక్ట్ కాదు అన్నారు. తనకు తెలంగాణ అంటే అమిత ప్రేమ ఉందని, తన జన సైనికులు తెలంగాణలో 1,00,000 మందికి పైగా ఉన్నారని, తాను తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు అని పవన్ చెప్పారు. కాకపోతే రాష్ట్ర విభజన జరిగిన తీరు బాగాలేదు, ఆ తీరును వ్యతిరేకించాయని చెప్పారు. తెలంగాణకు తాను వ్యతిరేకనైతే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్మెంట్కి 35 కోట్లు ఎందుకు మంజూరు చేస్తాను టీటీడీ నుంచి అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యానం వల్లే సమస్య రైజ్ అయిందన్నారు. ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఎవరో జనసేన కార్యకర్తలు కేసు పెట్టారు,
ఆయన మీద చర్యలు తీసుకోవద్దని కూడా నేను చెప్పాను. ఆ తర్వాత ఆ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టి తనను ఇష్టానుసారం దూషించారు అని తప్పుపట్టారు. ఇష్టానుసారం దూషిస్తే ఇలాంటి వాళ్ళకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు నా తలకాయ తీసేస్తాను, నన్ను చంపుతాను బెదిరిస్తేనే నేను భయపడలేదు, మీ బెదిరింపులకు ఎందుకు భయపడతా అన్నారు. మీ ఇష్టానికి మీరు మాట్లాడతారు, మేము దానికి సమాధానం చెప్తే ప్రాంతాల పేరుతో వస్తారా అని ప్రశ్నించారు. తన ఫామ్ హౌస్ కబ్జా స్థలం అని కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కబ్జాని తేలితే ప్రభుత్వానికి రాసిస్తాను ఆ స్థలాన్ని సవాల్ చేశారు. రాష్ట్రాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్లు అవసరం లేదన్నారు. దమ్ముంటే నేను తెలంగాణకు రావద్దని అసెంబ్లీలో తీర్మానం చేయండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగానే కొన్ని రోజులుగా తన మీద రెచ్చిపోతున్న వాళ్ళకి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆయన ఏం చెప్తారా, ఏం మాట్లాడతారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఉత్కంఠగా. ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాలు పెడతానని ప్రకటించారు. అయితే అది కూటమి పార్టీలతో సహానా అన్న ప్రశ్నకు కాదని చెప్పారు. కాదని చెప్పినప్పటికీ బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో ఇప్పటికైతే తెలియదు. ఏదైనా కానీ బీజేపీ అగ్రనేతలకు తెలియకుండా పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ప్రకటన చేసే అవకాశం లేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ విజిట్లో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు వీళ్ళిద్దరితో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అయినప్పుడు తెలంగాణలో పోటీ విషయం మీద ఖచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది అంటున్నారు. మోడీ సూచనల ప్రకారమే పవన్ కళ్యాణ్ కానీ కూటమి కానీ నడుస్తుంది. కాబట్టి ఈ ప్రకటన మోడీకో అమిత్ షాకో తెలియకుండా జరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడిక పవన్ కళ్యాణ్ మీద కొంతమంది తెలంగాణ వాదులు మూకుమ్మడి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేసే అవకాశం ఉంది. నేను అసలే మంచిదాన్ని కాదని పూటకోపాలు చెప్పే కవిత కూడా రెచ్చిపోవచ్చు. ఈసారి కాంగ్రెస్ నేతలు కూడా వీళ్ళతో కలిసి మాటల యుద్ధంలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ మీదే ఎక్కువ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ మీద కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద కానీ, బీఆర్ఎస్ నేతల మీద కానీ ఆయన ఎలాంటి విమర్శలు చేయాల, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించలేదు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది చూడాలి. మొత్తానికి తెలంగాణకు వస్తున్నా అని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన 2 రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం కలిగించే నిర్ణయం. Like, share and subscribe to Rajaniti channel.